హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా అత్రి మహాముని అగస్తునకిట్లు చెప్పసాగిరి. పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంనకు వెళ్ళి శ్రీమన్నారాయణి షోడచోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంన కేగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజేయుని సమీపించి, రాజా, విచారింపకము, నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నదుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కను అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె నున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నదుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజేయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధములా సహాయపడను. అంతయు శ్రీమన్నారాయణి మహిమే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురులు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు మని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజేయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషము తాగినను అమృతమే ఎగను. ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది గదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులున్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. తాడు పామే ఖర్చును. కార్తీక మాసమంతియు నది స్థానమునర్చి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారైనను పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్ర కులములతో సమానమగును. వేదాధ్యయనమునర్చి దైవభక్తి గలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమునికి హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరముత్తరించుటకి దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు, మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు, సదా పుణ్యాత్ములకును కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనానో శక్తి లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షియందెండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరు సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. 22వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.